నమస్కారం. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే మనం సాయిబాబా గురించి ఒక చిన్న కథ అయితే తెలుసుకున్నాం. అనగనగా మహారాష్ట్రలోని షిరిడి అనే చిన్న గ్రామంలో సాయిబాబా నివసించేవారు. ఆయన సాధారణ దుస్తులు ధరించి ఎంతో సాదాసీదా జీవితాన్ని గడిపేవారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తారు. సాయిబాబా ప్రతిరోజు భిక్ష తీసుకొని వచ్చిన ఆహారాన్ని పేదవారితో పంచుకునేవారు. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పి, అనారోగ్యంతో ఉన్నవారికి పవిత్ర బూడిద ఇచ్చి ఆశీర్వదించేవారు. ఆయనపై విశ్వాసం ఉంచిన అనేక మంది తమ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయని నమ్ముతారు. సాయిబాబా ఎల్లప్పుడూ 2 మాటలు చెప్పేవారు. 1 శ్రద్ధ, 2 సహనం. అంటే దేవుడిపై నమ్మకం ఉంచి ఓర్పుతో మంచి పనులు చేస్తూ జీవించాలని ఆయన బోధిస్తారు. అందరికీ ప్రేమ, దయ, సేవ చూపాలని ఉపదేశించారు. దేవుడిపై విశ్వాసం ఉంచండి, ఓర్పుతో ఉండండి, అందరినీ ప్రేమించండి, అవసరమైన వారికి సహాయం చేయండి. ధన్యవాదములు.